brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ దూసుకుపోతోంది. ఎక్కువ శాతం మంది జనం ఈ సేవల్ని వాడుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారం రోజుల పనితీరు సమీక్షించిన సీఎం చంద్రబాబు ఈ స్పీడ్ సరిపోదు, ఇంకా పెరగాలంటూ స్పష్టం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ పై మంత్రులు అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వారం రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 2,64,000 లావాదేవీలు జరిగాయన్నారు. ఇందులో 41% అంటే 1,10,761 ఆర్థిక లావాదేవీలు, 43.1% అంటే 1,14,119 సమాచారం కోసం జనం వాట్సాప్ గవర్నెన్స్ ను ఉపయోగించారన్నారు. వారం రోజుల్లోనే వాట్సాప్ ద్వారా ప్రభుత్వ విభాగాలకు 54,73,000 రూపాయల నగదు సమకూరిందన్నారు. విద్యాశాఖలో అత్యధికంగా 82,938 ట్రాన్సాక్షన్లు జరిగినట్టు సీఎం వివరించారు. వాట్సాప్ లో సర్వర్ స్పీడ్ సమస్య కారణంగా 35% విజ్ఞప్తులు విఫలమయ్యాయని సీఎం అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలన్న సీఎం ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని శాఖలు సర్వర్ స్పీడ్ పెంచుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రజలు పనుల కోసం కార్యాలయాలకు రావాల్సిన అవసరం ఉండబోతున్నారు. టీటీడీ, రైల్వే సేవలు కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. వాట్సాప్ లోనే అన్ని రకాల ధృవపత్రాలు అందిస్తామన్నారు మంత్రి లోకేష్. క్యూఆర్ కోడ్ సహిత డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. శాఖలన్నీ డేటా లేక్ తో అనుసంధానం కావాలని స్పష్టం చేశారు.